పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి కాపులు అనేవారు ముందుకు ఎక్కువ మంది వచ్చి చేస్తున్నారు అంతే. పోలీసు వారు ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వం ఉందన్నట్టు వాళ్ళ పనితీరు వారి మాట తీరు మార్చుకోకుండా అలాగే ఉంటున్నారు. దయచేసి మీరు మారండి, ప్రభుత్వం మారింది, మీరు ఒకసారి తెలుసుకోండి, ఆలోచించండి, మారండి. సో పెద్దకూరపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేసింది మీరని చెప్పి నేను విన్నాను, ఇది కరెక్టేనంటారా? అవునండి. చిరంజీవి గారు కాంగ్రెస్ లో విలీనం చేశారు, మీరు ఇంతే, ఇది మీ పార్టీ ఇలా పోయిందని చెప్పి చాలా ఏదో అది ఇది అన్నారు. మీ సేవలన్నీ కూడా పార్టీ గుర్తించింది, మా అందరికి కూడా తెలుసు. జనసేన పార్టీలో కష్టపడటం మన వంశం, కష్టపడిన వారిని గుర్తించడం పవన్ కళ్యాణ్ గారు వంశం. సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. మనల్ని ఎవరు రాబేదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. పవన్ కళ్యాణ్ గారు పార్టీలో పనిచేయడం అనేది మాది ఎన్నో జన్మల అదృష్టం అంటే సుకృతం కూడా. వైవరపు నరసింహారావు లాయరు అని అంటే జనసేన పార్టీ లాయర్ అని నా పేరు పెడుతుంది. నేను ఇవాళ కొన్ని క్వశ్చన్స్ స్ట్రైట్గా అడుగుదాం చెప్పి అనుకుంటున్నాను, మీరు కూడా స్ట్రైట్గా ముక్కుసుడిగా ఆన్సర్ చెప్పాలి. తప్పకుండా. మిమ్మల్ని నేను చాలాసార్లు చూశానండి జనసేన జనవాణి కార్యక్రమాల్లో, లీగల్ టీంలో లాయర్గా మీరు చాలా కేసెస్ని ఎదుర్కోవడం, వాటిని పరిష్కరించడం కోసం చాలాసార్లు మీరు చేసినటువంటి ఏదైతే పనులు చేశారో వాటన్ని కొన్ని చూస్తూ వచ్చాను. సో ఇన్ని పనులు చేశారు కదా, ఇవన్నీ అసలు ఎందుకు చేశారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు జనవాణిలో లీగల్ టీంని చేర్చారండి. ఆ లీగల్ టీంలో నేను కూడా ఒక మెంబర్ని, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ కమిటీ కార్యదర్శిని అనమాట. సో నాకు జిల్లాలో ఒక మంచి పదవి ఇచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే పొలిటికల్గా ఎవరైతే లీడర్లు ఉంటారో వారి యొక్క నేడే లీగల్. అంటే పొలిటికల్ లీడర్కి లాయర్ అనేవారు చాలా ఇంపార్టెంట్, వారి పాత్ర రాజకీయాల్లో చాలా ఉండాలి. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక లాయర్ గారు అని చెప్పేసి చాలా సందర్భంలో చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా లీగల్కి సంబంధించిన సమస్యలు జనవాణిలో చాలా వస్తున్నాయి అన్నమాట. వాటన్నిటికి కూడా ఒక లాయర్ గారు ఉండాలి. తర్వాత ఏ రాష్ట్రంలో కూడా జనవాణి లాంటి కార్యక్రమం పెట్టిన ఎక్కడ డిప్యూటీ సీఎం గారు అనేది లేరు. అలాంటిది ఒక జనవాణి కార్యక్రమం పెట్టి అక్కడ ఉన్న ఎవరైతే గెలిచారో పార్టీ సింబల్ మీద ఆ ఎమ్మెల్యే గారు ఒక 2 days, లాయర్ గారు ఒక 2 days, అలాగే పొలిటికల్ లీడర్స్ అందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టేసి సమస్యలను పరిష్కరించండి. మన పార్టీ తరఫున 13 జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్కరు వస్తారు ప్రజలు సమస్య మీద. అది ఏ సమస్య అయినా మన పార్టీ ఆఫీస్ నుంచి అధికారికి కాల్ వెళ్ళి ఎంతవరకు మనం ఉపయోగపడతామో అంతవరకు మీరు ఉపయోగపడాలి అని మాకు పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయన మాటే మాకు వేదంగా భావించి లీగల్ టీం తరఫున, జనవాణి లీగల్ టీం తరఫున మా జిల్లా లీగల్ అధ్యక్షుడు అమ్మినాయుడు గారి ఆదేశాల మేరకు పాల్గొనడం జరుగుతుంది. కొంతమంది ఏమన్నారంటే జనసేన పార్టీ అంటే కాపులదే అని అన్నారు. అట్లా ఇక్కడ జనసేన పార్టీ అధినేతకి కులాలు మతాలు భేదాలు లేవండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి కాపులు అనేవారు ముందుకు ఎక్కువ మంది వచ్చి చేస్తున్నారు అంతే. దీనిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరు కూడా మాతో నడుస్తున్నారు, మా వెంటున్నారు. వారందరం మహాబలంతోనే మేము ఇవాళ ముందుకు వచ్చాం. పార్టీ కూడా ముందుకెళ్తుంది. మా అధినేత కూడా ఎక్కడ కుల మత భేదాలు అనేవి లేవు, ఆయనకి అందరినీ సమానంగా చూస్తారు. ఈరోజు ఆయన ఎస్సీకి సంబంధించిన, ఎస్టీకి సంబంధించిన, బీసీకి సంబంధించిన, మైనారిటీకి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తులను కూడా మా పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేశారో వారికి ఒక పెద్దపీట వేశారు. రాజకీయంగా వారు కూడా ఎదగాలనే ఒక మంచి సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి వారందరినీ బాగా వారు కూడా మంచి పేరు తెచ్చుకొని ఒక స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పోలీసు వారి పనితీరు చూస్తేనండి గత ప్రభుత్వమే ఉందని చెప్పేసి అనుకుంటున్నారండి. కాదండి, కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమంటున్నారంటే అవినీతి ఎక్కడ జరిగినా ఒప్పుకోరు. తర్వాత మీ దగ్గరికి న్యాయం చేయమని వచ్చిన వ్యక్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికి న్యాయం చేసి పంపించమంటున్నారు. పోలీసు వారు ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వం ఉందన్నట్టు వాళ్ళ పనితీరు వారి మాట తీరు మార్చుకోకుండా అలాగే ఉంటున్నారు. దయచేసి మీరు మారండి, ప్రభుత్వం మారింది, మీరు ఒకసారి తెలుసుకోండి, ఆలోచించండి, మారండి. ఫ్రెండ్లీ పోలీసు లాగుండి ప్రజా సమస్యల మీద
ఎక్కువ దృష్టి పెట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా ప్రజల పక్షాన ఉండి అందరికీ సేవా దృక్పథంతో మీ యొక్క అధికారాన్ని మంచి చేయడానికి ఉపయోగపెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో పెద్దకూరపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేసింది మీరని చెప్పి నేను విన్నాను, ఇది కరెక్టేనంటారా? అవునండి, తీసుకున్నదే మేము. అంటే అప్పుడు నేను పొలిటికల్గా లీగల్గా నాకు పెద్దకూరపాడు జనసేన పార్టీ లీగల్ సెల్గా 2016లో ఇచ్చారండి. ప్రజారాజ్యం పార్టీలో తిరిగిన ప్రతి వ్యక్తికి కూడా నేను తెలుసండి. ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేయడం పట్ల అంటే సార్ చిరంజీవి గారు కాంగ్రెస్లో విలీనం చేశారు, మీరు ఇంతే, ఇది మీ పార్టీ ఇలా పోయిందని చెప్పి చాలా ఏదో అది ఇది అన్నారు. సార్ ఒక చిన్న లీడర్గా ఎదగాలంటేనే, ఒక గ్రామంలో రాజకీయం చేయాలంటేనే 100 ఆరోపణలు వస్తుంటాయి. అలాంటిది ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని పోషించాలంటే చాలా ఒడిదుడుకులు సార్. కానీ ఆ గుండె కొప్పుకోవచ్చు సార్. ఆ రోజు పార్టీ పెట్టేసి ఎన్టీ రామారావు గారు లాగా పార్టీని ముందుకు తీసుకొచ్చి అప్పట్లోనే కొంతమందిని గెలుచుకొని ఎమ్మెల్యేగా మంచి చేయాలని చెప్పేసి వచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత 2014లో అప్పటి నుంచి మళ్ళీ 14లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టడం జరిగింది. అప్పటి నుంచి 2014 నుంచి 16 దాకా కూడా పొలిటికల్ లీడర్గా పనిచేస్తూ వచ్చాము, ఒక కార్యకర్తగా. 2016లో నాది లా ఎన్రోల్మెంట్ అయిపోయిందండి. వెంటనే మా జిల్లా లీగల్ సెల్ వారు అక్కడ అడ్వకేట్స్ ఎవరున్నారు, మాకు లీగల్ సెల్ కావాలి, ఇట్లా మా పార్టీ నేతల మీద కేసులు పెట్టి చూసుకునే వ్యక్తి అని అంటే అప్పుడు నన్ను గుర్తించారు. నేను కొన్ని కేసులు కూడా చేయడం జరిగింది. నాకు పెద్దకూరపాడు జనసేన పార్టీ లీగల్ సెల్ ఇచ్చారు. జనవాణిలో పాల్గొనడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా స్టేట్ లీగల్ సెల్ గారు కానీ, తర్వాత జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు అమ్మినాయుడు గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ జిల్లా లీగల్ వెలది కోటేశ్వరరావు గారు కానీ, వీరందరి సహాయ సహకారాలతో నేను ఈరోజు జనవాణిలో పాల్గొనడానికి నాకు సహాయ సహకారాలు అందించారు. స్వార్థంతో పరుగులు పెడుతున్నటువంటి నేటి ప్రపంచంలో ఇంత నిస్వార్థంగా మీరు ముందుకు వచ్చేసి రూపాయి ఆశించకుండా పార్టీకి ఏమీ లేని టైంలో నుంచి పార్టీ ఆఫీస్ని నడిపించాలని చెప్పి ఒక సంకల్పం తీసుకుని ఇన్ని రోజులు నడిపించుకుంటూ తీసుకొచ్చారు కదా, అసలు మీరేమైనా గుర్తింపు ఆశిస్తున్నారా? అసలు మిమ్మల్ని గుర్తించారని చెప్పి అంటున్నారు, ఆ గుర్తింపు తగ్గ హోదా ఏమైనా ఇచ్చారా మీకు? ఈ లీగల్ సెల్ కాకుండా ఇంకా ఏమైనా ఆశిస్తున్నారా మీరు? జనసేన పార్టీలో కష్టపడటం మన వంశ సార్. కష్టపడిన వారిని గుర్తించడం పవన్ కళ్యాణ్ గారు వంశ. పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి ఇవాళ కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, ఎల్లుండి అయినా సరే మాలాంటి వాళ్ళని గుర్తించేది అనేది కంపల్సరిగా జరుగుతుంది. ఎందుకంటే నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు, ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా గౌరవిస్తూ మా పార్టీలో కష్టపడినారు వీళ్ళు, తర్వాత వీరికి గుర్తింపు ఇవ్వాలని ప్రతి మీటింగ్లో చెబుతారు. మాకు ఆయన భావాలు, ఆయన ఆశయాలు చాలా నచ్చుతాయండి. ఆ తర్వాత హరిప్రసాద్ గారు, మీరు ఏది తొందరపడకండి, మంచి జరుగుతుంది, వెయిట్ చేయండి, చాలా మంచి జరుగుతుంది. మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఎందుకంటే మీరు చేసే ప్రతి పని మాకు తెలుసండి, చాలా పార్టీ కోసం కృషి చేస్తున్నారు, కష్టపడుతున్నారని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించడం. అలాగే ప్రోగ్రామింగ్ కమిటీ చైర్మన్ కేకే గారు కూడా చాలా ప్రోత్సహిస్తారు. తప్పకుండా చాలా కష్టపడుతున్నారు, మీరు ఇలానే చేయండి, పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుందని చెప్పి ఎక్కడ కూడా నిస్సహాయ స్థితికి తీసుకుపోకుండా ధైర్యం చెప్పేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీలో పనిచేయడం అనేది మాది ఎన్నో జన్మల అదృష్టం అంటే సుకృతం కూడా. మేము ఇలాంటి పార్టీలో కష్టపడి పనిచేయడం అనేది మాకు ఒక దేవుడు ఇచ్చిన వరం. నేను ఈరోజు ఇలా బాగున్నాను, బైవరపు నరసింహారావు ఒక లాయరు అని అంటే జనసేన పార్టీ లాయర్ అని నాకు పేరు పడిపోయిందండి. బైవరపు నరసింహారావు అని అంటే ఎక్కడ ఎవరికి తెలియదు, జనసేన పార్టీ లాయర్ గారా అని అంటే తెలిసిపోతుంది. నేను ఒక బ్రాండ్ అయ్యాను. లాయర్గా అయినప్పుడు ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యారా, లేకపోతే జనసేన లాయర్ అని చెప్పి ఎప్పుడైతే మీకు ఈ బిరుదు దక్కిందో అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారు? జనసేన పార్టీ లాయర్ అనే దానికి నాకు ఆనందానికి హద్దులు లేవండి. ఎందుకంటే నా తల్లిదండ్రులు పెట్టిన పేరు అసలు మర్చిపోయారు. తర్వాత జనసేన పార్టీ లాయర్ గారు అన్నప్పుడు ఒక గొప్ప ఆనందం అండి, చెప్పుకోరాని అనుభూతి అండి అది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫలానా బైవరపు నరసింహారావు లాయర్ గారు తెలుసా అంటే కాదండి, జనసేన పార్టీ లాయర్ గారు తెలుసా అని నన్ను అడిగితే ఒక బ్రాండ్ అయిపోయింది. ఆ బ్రాండ్ని నాకు ప్రసాదించినటువంటి ఆ దేవుడు మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు కృతజ్ఞతతో ఆయనకు రుణపడి ఉంటాను, ఆ పార్టీకి రుణపడి ఉంటాను. పార్టీ ఇందాక మీరు అడిగారండి, పార్టీ మిమ్మల్ని గుర్తించి మీకు ఏదైనా పదవి ఇస్తుందా, మీరు ఏమన్నా ఆశిస్తున్నారని చెప్పేసి అన్నారు. సార్, పార్టీ గుర్తించి ఏ బాధ్యతని నాకు ఇచ్చినా
పార్టీ కోసం, పార్టీని అభివృద్ధి చేయడం కోసం, పార్టీలో కొత్త చేరికలు చేర్పించడం కోసం, పార్టీని బలోపేతం చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఒక ఆఫీస్ ఉండాలి అనేది మా నినాదం. వాటన్నిటికీ కూడా నేను ఎప్పుడు కూడా ఉపయోగపడతాను, అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తాను. పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలని అందరికి తెలియపరుస్తాను. నేను అలాగే మెంబర్షిప్ చేసే దానిలో కూడా ప్రతి సంవత్సరం నేను మెంబర్షిప్ చేస్తాను, వాలంటీర్గా కూడా చేస్తున్నాను. చాలా అంటే ఒక్కొక్క సంవత్సరం 70, 80 అట్లా చేసుకుంటానే వస్తూనే ఉన్నాను నా వంతుగా. అంటే నా కేసులు ఉంటాయి, కేసులు చూసుకోవాలి, పార్టీ పథకాలు రాకపోతే అవి చూసుకోవాలి, పార్టీ కేసులు చూసుకోవాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ పార్టీ ఏదైతే ఒక పని స్టార్ట్ చేస్తుందో ఆ పనిలో నా వంతు సహాయ సహకారాలు ప్రతి పనిలో ఉంటుంది సార్. పెద్దకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా కొంతమంది పేర్లు అనుకున్నట్టు విన్నాను. దాంట్లో మీ పేరు కూడా వెళ్ళింది, కానీ లాస్ట్ మినిట్ లో ఎందుకో పక్కకి వెళ్ళిపోయింది పేరు అని చెప్పి విన్నాను. ఇది నిజమేనండి? అది అంటే అది ఆ సోదరుడికేనండి ఇచ్చింది. ఇబ్బంది లేదు, అందరం కలిసి కట్టుగా చేశాము. ఆ పెద్దకూరపాడు నియోజకవర్గంలో అప్పుడు వర్క్ చేసేటప్పుడు పేరు అనేది మా ఇద్దరికే ఉందండి. తనకి ఇచ్చినా నాకు ఇచ్చినా సంతోషం అండి. ఆ విషయంలో ఎటువంటిది ఉండదు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ నుంచి ఎవరికైతే ఆ పేరు వస్తుందో ఆ వ్యక్తికి మనం మా సహాయ సహకారాలు ఉండాలి. ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు. ఆయన పట్ల చాలా గౌరవంగా ఉండాలి, ఆయన గౌరవించాలి. అందరం కలిసి పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ సిద్ధాంతాలు, భావాలను, పవన్ కళ్యాణ్ గారి భావాలను ప్రజల్లో తీసుకెళ్ళి పార్టీని అభివృద్ధి చేయాలి అనేది మాకు ఉందండి. ఎప్పుడు నుంచో వర్క్ చేసిన వాళ్ళకి కూడా విలువ ఇవ్వాలి. కష్టపడతారో వారికి తగిన న్యాయం అనేది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ చేస్తారు. కాకపోతే కొంచెం లేట్ పట్టొచ్చండి. తప్పకుండా న్యాయం జరుగుతుంది ప్రతి జనసేన కార్యకర్తకి, నాయకులకి. జనసేన పార్టీలో న్యాయం అనేది తప్పకుండా జరుగుతుంది ప్రతి వ్యక్తికి, కష్టపడిన ప్రతి వ్యక్తికి అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బును ఆశించి రాజకీయాల్లోకి రాలేదండి. మమ్మల్ని కూడా అన్నారు, మీరు డబ్బును ఆశించి వస్తే మీ ఇష్టం వచ్చిన పార్టీలోకి వెళ్ళండి, మీరు ఎదగాలి, ప్రజలకు మంచి చేయాలి, నలుగురికి ఉపయోగపడాలి, సేవ చేయాలి అనే మాట చెప్పాడు. మేము వాటికి కట్టుబడి ఉన్నాం. ఆయన దారిలో మేము నడుస్తాం. ఆయన ఉన్నంత వరకు, పార్టీ ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లోనే నడుస్తాము. ఆయన వెంటే ఉంటాము. ఆయన మాటే మాకు శాసనం. ఆయన ఏది చెప్తే అది చేస్తాము. జై జనసేన, జై హింద్.